మన డ్వాక్రా గ్రూప్ ఆర్పీ మేడం అయినటువంటి సుజాత గారిని వేదికను అనుకున్నాను. కాబట్టి వారికి చేతనిచ్చే ప్రధానమంత్రి సమాన్ యోజన, మహిళా సమాన్ యోజన దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాతావరణానికి ఏ విధంగా మేము కోఆపరేట్ చేయగలిగినాం చేసుకుంటాం. తర్వాత సీనియర్ సిటిజన్స్కి ఎవరికైనా ఏదైనా అవసరమైతే వాళ్ళకి మనం ఏ విధంగా సహాయపడగలం, ఈ ఇష్యూస్ మీద ప్రజెంట్ మేము ఫోకస్ చేయాలి. ఇప్పటివరకు మేము చాలా మందిని ట్రైన్ చేస్తాము. లైక్ కొంగర కళ నుంచి మొదలు టైలరింగ్ ట్రైనింగ్ అని, బ్యూటిషియన్ ట్రైనింగ్ అలా ఇచ్చేసి వదిలేయట్లేదు ఎవరిని. ఓకే, వాళ్ళకి ఎలా అసలు వాళ్ళ కాళ్ళ మీద ఎలా నిలబడాలి. ఓకే, అందరికీ నమస్కారం. మేము లియోకేర్ ఫౌండేషన్ తరపు నుంచి నేను ఫౌండర్ అండ్ జ్యోతి కో ఫౌండర్. అండ్ మేము ఇది లియోకేర్ ఫౌండేషన్ అనేది మహిళా సాధికారత ప్రోగ్రామ్స్ కోసమని స్థాపించాము. ఇది August 14th, 2021లో పెట్టాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 500 మంది ఉమెన్ని ట్రైన్ చేసాము. వేరియస్ ప్రోగ్రామ్స్ లైక్ టైలరింగ్ కానీ, మగ్గం వర్క్ కానీ, బ్యూటిషియన్ కోర్సెస్ ఇలాంటి వాటిలో ట్రైన్ చేసి వాళ్ళకి ట్రైనింగ్తో వదిలేయకుండా వాళ్ళకి ఉపాధి కల్పించటం కూడా మేము మార్కెటింగ్ చేయటం కానీ, వాళ్ళకి ఆర్డర్స్ తెచ్చి పెట్టడం కానీ ఇవన్నీ చేసాము. ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ బ్యూటిషియన్ కోర్స్ స్టూడెంట్స్ ఆల్రెడీ ఆర్డర్స్ తీసుకుని చేస్తున్నారు. వాళ్ళని సికింద్రాబాద్లో కూడా చాలా ఆర్డర్స్ ఇచ్చాం వాళ్ళకి. హైదరాబాదే కాకుండా సికింద్రాబాద్లో ట్విన్ సిటీస్లో ఆల్మోస్ట్ అరౌండ్ 20 ఆర్డర్స్ వరకు ఇచ్చాం, మేమే ఇచ్చాం లియోకేర్ ఫౌండేషన్ నుంచి. అండ్ జస్ట్ నేర్పించి వదిలేకుండా వాళ్ళని టోటల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, గ్రూమింగ్ అంటే ఒక బిజినెస్ పెట్టుకున్నాక ఎదురయ్యే కష్టాలు వాటిని ఎలా అధిగమించాలనేది కూడా మాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్లో మా టీమ్ మెంబర్స్ ట్రైన్ చేస్తారు. వాళ్ళని చేసి ఒక బ్యూటీషియన్కి వెళ్ళినప్పుడు ఒక కస్టమర్ అడిగే క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఓకే, దాన్ని ఓర్పుతో సహనంతో ఎలా ముందుకెళ్ళాలి, ఎలా సక్సెస్ఫుల్గా దాన్ని కంప్లీట్ చేయాలి అనేది కూడా మేము పూర్తిగా నేర్పిస్తాం, A to Z. అంతేగాని జస్ట్ ఆల్ఫాబెట్స్ చేసి వదిలేయకుండా, అంటే జస్ట్ నేర్పించేసి వదిలేయకుండా వాళ్ళకి ఉపాధి కల్పించటం, వాళ్ళని ముందుగా ఎదుర్కొనే ఆటుపోట్లని ఎలా అధిగమించాలి అవి కూడా నేర్పిస్తున్నాము. నేర్పించి వాళ్ళకి బిజినెస్ ఇవ్వటం కూడా మేము సహాయం చేస్తున్నాం. ఇదేదో డబ్బుల కోసం చేయట్లేదు, పేరు కోసం చేయట్లేదు. మేము చేసేది మేము ఆడపిల్లలుగా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటామో అనేది మాకు ముందుగానే అవగాహన ఉంది. దాన్ని ఎలా అధిగమించాలి అనేది మేము ఒక ప్లాన్ వేసుకుని దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎవరిలో ఏంటి స్పెషాలిటీ ఉంది దాన్ని బట్టి మేము ఒక్కొక్క డివిజన్ చేసుకుని మేము అందరం ఒక స్టెప్ వేసుకుంటూ ఒక్కొక్క లొకేషన్, ఇప్పటికి ఆల్మోస్ట్ మేము ఒక 7-8 లొకేషన్స్లో చేసాము. లైక్ మీర్పేట్, కొంగర్కలాం, ఫస్ట్ కొంగర్కలాంతో స్టార్ట్ చేసాము. అక్కడ కార్పొరేటర్ మాకు చాలా ముందు నుంచి కూడా చాలా హెల్ప్ చేశారు ఆయన కూడా. సో కొంగర్కలాం తర్వాత మీర్పేట్ ఒకటి, బోడుప్పల్ ఒకటి, నాదర్గోల్, బడంగ్పేట్, ఇప్పుడు ఇక్కడ గుర్రంగూడ, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చి నాగోల్లో కూడా ప్లాన్ చేస్తున్నాము. సో మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. 500 మందికి ఆడపిల్లలకి మేము సహాయం చేయగలిగామంటే అంతకంటే మాకు లైక్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు స్వయంగా సంపాదిస్తున్నారు. అది కూడా మేము వీడియోస్ తీసి మేమేమి పైకి చెప్పకుండా జస్ట్ వాళ్ళతో వీడియోస్ తీయించుకుని అన్నీ కూడా మేము చాలా ప్లాన్డ్గా ముందుకు వెళ్తున్నాం అనమాట. సో దీన్ని మీరు అందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మీ చుట్టాలని అందరినీ కూడా మీరు తీసుకొచ్చి ఆడపిల్ల ఉపయోగించుకుని తన కాళ్ళ మీద తను నిలబడాలనేదే లియోకేర్ ఫౌండేషన్ విజన్ అనమాట. సో దానికి మీరందరూ కూడా సహాయం చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.